అందరికీ నమస్కారం. మేము మీతో టచ్లో ఉన్నాము గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము. మీకు కావాలంటే మీరు ఆపవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు. మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. గార్ట్నర్ ఐఎన్సి టికర్ ఐటి సమీక్ష ఆగస్టు 12, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ గార్ట్నర్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. డేటా 19 కంపెనీలు పోలికలో పాలుపంచుకున్నాయి. మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. ప్రశ్నలోని కంపెనీ మొత్తం స్కోర్ 10 పాయింట్లలో 2. ఉపవర్గానికి సగటు స్కోరు 1.3 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.7 పాయింట్లు అని మనం చూడవచ్చు. కంపెనీకి 2 స్కోరుకు వ్యతిరేకంగా గార్ట్నర్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం గార్ట్నర్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. గార్ట్నర్ ఐఎన్సి -51.6% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 3.2%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గార్ట్నర్ ఐఎన్సి విలువ $17.11 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $268 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $1.53 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ $38 బిలియన్లు. స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా గార్ట్నర్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 6.384%. పుస్తకం విలువ 3.973%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు -1. సంస్థ యొక్క అప్పులు $2.857 బిలియన్లు. కంపెనీ ఈక్విటీలో 187%. పుస్తక విలువ ఖాతాకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు. కంపెనీ రుణ స్థాయికి ఫలితం చెడు -1. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 13.5. ఉపవర్గంలో సగటు 43.6. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $1,265 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన లాభం $986 మిలియన్లు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయగల -0.5 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 2.7. ఉపవర్గంలో సగటు 5.7. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $6,420 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $5,010 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 19.7%. ఉపవర్గంలో సగటు 13%. ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా 13.26%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 108% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $813,000 మరియు ఉపవర్గంలో $1,689,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి కంపెనీ మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం $60,100. ఉపవర్గంలో సగటుతో 38,800. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం $305,000. ఉపవర్గం $298,000. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి రేటింగ్ మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల లావాదేవీల పరిమాణం 4.1% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 2.2%. సూచిక RSI 14 కంపెనీకి 9% స్థాయిని చూపుతుంది. గార్ట్నర్ INC. ఉపవర్గంలో RSI స్థాయి 14, 32%. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $226. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు $305. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా గార్ట్నర్ INC అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $225.98 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి తయారు చేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 259.11 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 192.85 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 11, 2025న ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ RDDT కౌంటర్ వైలింగ్ అమ్మకపు ఆర్డర్. బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ 1. రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.